హాయ్ ఫ్రెండ్స్, మనోజ్, ప్రభావతి ఇద్దరైతే గదిలో భయంతో వణికిపోతూ ఉంటారనమాట. చేతులు వంకరపోతున్నాయి, ముఖం వంకరపోతుంది, ఏదో జరుగుతుందని చెప్పేసి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మంత్రం వాళ్ళ మీద పడుతుందని చెప్పేసి నమ్మకం మరింత గట్టిగా పెరుగుతుంది. ఇక వాళ్ళకైతే బాగా భయం అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక అప్పుడే రోహిణి అయితే గదిలోకి అయితే వస్తుంది. ఇక వాళ్ళ భయం ఎక్స్ప్రెషన్స్ అయితే చూసి ఒక షాక్ అయిపోతుంది అనమాట. మీరెందుకు భయపడుతున్నారు? బాలు అన్నాడు కాబట్టి మంత్రం పడిందా? గుడి పూజారులకు తెలుసు స్వామీజీ విషయాలు, బాలుకి ఏం తెలుసు? తను భయపెట్టడానికి చెప్పాడు అంతే అని చెప్పేసి వాళ్ళని తిట్టి ఇక ధైర్యం చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు కొంతసేపు ఇంకా అలా ఉన్నా కానీ వాళ్ళకైతే భయం అయితే అస్సలు పోదనమాట. బాగా రాత్రి అవుతుంది, అందరూ అయితే గదులకి అయితే వెళ్ళిపోతారనమాట. కానీ భయంతో మనోజ్ అయితే ఒక పీడకల అయితే వస్తుందన్నమాట. తను ఒక వీల్ చైర్లో ఉండి కదలేకపోతున్నాడేమనే కళ. అదే సమయంలో ప్రభావతి కూడా అదే కళ. ఇద్దరు ఒకసారిగా ఉలిక్కిపడి లేచి ఇక ఊపిరి బిగపట్టి హాల్లోకి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఇక అర్ధరాత్రి ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది, చీకటి. అదే నిమ్మకాయ అక్కడ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు దాని దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ భయంతో గుసగుసలాడుతూ ఉంటారు. ఈ నిమ్మకాయలే మన మీద శాపం పడేలా చేసాయేమో అని చెప్పేసి ఇక మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట మనోజ్, ప్రభావతి. ఇక భయం తట్టుకోలేక ప్రభావతి అయితే కామాక్షికి అయితే ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. విని ఇక బాలు ఏం చేశాడో, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా భయపడ్డారు అనేది చెప్తూ ఉంటుంది. కానీ నిద్ర మబ్బులో ఉన్న కామాక్షికి అయితే ఆ మాటలు అయితే సరిగా వినిపించమన్నమాట. ఏం జరిగింది సరిగా చెప్పు అని చెప్పేసి అడుగుతుంటే ఇక ప్రభావతి అయితే భయంతో పూర్తిగా చెప్పలేకపోతూ ఉంటుంది. ఇక మనోజ్, ప్రభావతి ఇద్దరు కలిసి నిమ్మకాయని అయితే బయటకు తీసి దూరంగా పడేయాలని చెప్పేసి అనుకుంటారనమాట. ఇక నిమ్మకాయ తీసుకొని వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇంట్లో లైట్లు అయితే వెలుగుతాయి. ఇక అక్కడ బాలు, సత్యం, శృతి, మీనా, రవి అందరూ అయితే నుంచుని ఉంటారన్నమాట. ఇక భయంతో వారి చేతిలో ఉన్న నిమ్మకాయలతో దొరికిపోతారు. ఇక బాలు అయితే మనోజ్ నాపి, రే సిగ్గులేదురా, నా పెళ్ళ నగలు అమ్ముకోవడానికి కూడా దిగజారిపోయావా అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. ఇక మీనా కూడా అక్కడే మధ్యలో నా నగలు తీసి ఆయనకి ఇచ్చింది మీరే కదా అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతుంది. ఇక ప్రభావతి అయితే కోపంతో ఏం వాగుతున్నావే నువ్వు అని చెప్పేసి మీనానైతే కొట్టబోతూ ఉండగానే ఇక అప్పుడే సత్యం అయితే వచ్చేసి ఇక ప్రభావతి చేయి పట్టుకుని గట్టిగా నెట్టేస్తాడనమాట. ఇక తర్వాత సత్యం అయితే మనోజ్ వైపు చూస్తూ, ఏరా నగలు అమ్మేశారా అని చెప్పేసి అడుగుతాడు. ఇక మనోజ్ అయితే భయంతో అవును, ఆ నగలు అమ్మేసింది నేనే అని చెప్పేసి ఒప్పుకుంటాడనమాట. ఇక అత్తడి కాకుండా ఈ విషయం అమ్మకు కూడా తెలిసినానా అని చెప్పేసి ప్రభావతిని అయితే ఇరికిస్తాడు. ఇక ప్రభావతి అయితే భయంతో చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.